శ్రీ గురుభ్యో నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అర్జునుడు బ్రాహ్మణ వేషధారుడై ఆ రాజులందరూ కూడా లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడితే తాను వెళ్ళి లక్ష్యఛేదన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ద్రౌపది చక్కటి ఆ వరమాలను ఆ అర్జునుడి యొక్క కంఠమందు వేసింది. ఈ విధంగా స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నటువంటి వాడై అర్జునుడు నిలిచాడు. అటువంటి సందర్భంలో ఈ రాజులందరూ అలా ఉన్నట్టు అక్కడ. అప్పుడు భైష్మం పాయింట్ చెబుతున్నాడు జనమేజయ మహారాజు తోటి. తస్మై దిత్సతి కన్యాం తు బ్రాహ్మణాయ తదా నృపే కోప ఆసీన్ మహీపానాం ఆలోక్యాన్యోన్యమంతికాత్. వైశంపాయుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, ఈ విధంగా ద్రౌపదీ స్వయంవరం జరిగితే ఆ ద్రౌపదిని అక్కడ నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని బ్రాహ్మణ వేషధారుడైనటువంటి అర్జునుడు ఛేదిస్తే ఆ ద్రౌపది అతన్ని వరించేటప్పటికీ అక్కడ ఉండేటువంటి రాజులందరికీ చాలా కోపం వచ్చేదట. ఏమిటి ద్రౌపద మహారాజు తన యొక్క కన్యను బ్రాహ్మణుడికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడా అని రాజులందరూ కూడా ఒకళ్ళ కేసు ఒకళ్ళు చూసుకున్నట్ట. చూసిన వాళ్ళందరికీ ఒక్కసారిగా కోపం వచ్చిందట. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంత క్రితం వరకు వాళ్ళు ఒక్కొక్కళ్ళే పోటీ పడ్డారు. నేనే ద్రౌపదిని గెలుచుకోవాలి, నేనే ద్రౌపదిని గెలుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి శత్రువుగా ద్రౌపదుడు నిలిచాడు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఏకమయ్యట. అస్మాన్ అయం అతిక్రమ్య తృణీకృత్య సంగతాన్ దాతుమిచ్చతి విప్రాయ ద్రౌపదీం యోషితాంబరాం. ఇంత స్త్రీలలో శ్రేష్టమైనటువంటి, ఇంత లావణ్యవతి అయినటువంటి, రాజకన్య అయినటువంటి ఈ ద్రౌపదిని మనందరినీ ఇక్కడికి వచ్చినటువంటి యోధులైనటువంటి రాజుల మీద మనందరినీ కూడా తృణీకరించి ఒక బ్రాహ్మణుడికి తన కన్యను ఇవ్వాలనుకుంటున్నాడు. అవరూప్యేహ వృక్షంతు ఫలకాలే నిపాత్యతే నిహన్మైనం దురాత్మానం యోయమస్మాన్న మన్యతే. చెట్టుని ఒక బీజం వేసి ఆ మొక్క మొలిపించి దాన్ని రక్షించుకుంటూ చక్కగా పెంచేపటికి చక్కగా ఫలాన్ని ఇచ్చేటువంటి స్థితికి వచ్చింది. వచ్చిన సమయంలో చెట్టుని నరికేసినట్టుగా అయింది. ఇప్పుడు వీడు మనల్ని లెక్క చేయట్లేదు, అందువలన ఈ దురాత్ముడైనటువంటి వీడిని మనం చంపేద్దాము అనుకున్నట్ట. నహ్యర్హత్యేష సమ్మానం నాపి వృద్ధక్రమం గుణై హన్మేనం సహపుత్రేణ దురాచారం నృపద్విషం. వీడు ఈ ద్రౌపద మహారాజు గొప్పవాడైతే అవ్వచ్చు, గుణాలను బట్టి కానీ పెద్దతనం చేత కానీ వీడికి గౌరవం మనం ఎప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం వీడికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే రాజద్వేషిగా ఉన్నాడు. అలా రాజద్వేషి అయినటువంటి ఈ ద్రౌపదుడిని పుత్రుడితో సహా చంపేద్దాము అనుకున్నట్ట. అయం హి సర్వానాహూయ సత్కృత్య నరాధిపాన్ గుణవత్ బోధయత్వాన్నం తతపశ్చాన్న మన్యతే. అందరినీ చక్కగా పిలిచాడు, అందరికీ చక్కగా ఆహ్వానాలు పంపాడు, పిలిచాడు. వచ్చినటువంటి వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించాడు. చక్కటి విడుదలన్నీ ఏర్పాటు చేశాడు, చక్కటి మృష్టాన్నాలన్నీ కూడా పెట్టాడు. ఇవన్నీ బాగా నచ్చేసాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి మన లెక్క చేయట్లేదు వీడు. అస్మిన్ రాజసమానాయే సమావాయే దేవానామివ సంలయే కిమయం సదృశం కంచిత్ నృపతిం నైవ దృష్టవాన్. ఇంత దేవసభలా విరాజిల్లేటువంటి ఇంతటి రాజసభలో వీడికి ఒక అర్హుడైనటువంటి రాజకుమారుడు ఎవడు కనిపించలేదా? నచ విప్రేష్వధీకార విద్యతే వర్ణం ప్రతి స్వయంవర క్షత్రియాణామితీయం ప్రతితా శృతి. అసలు
స్వయంవరం అనేటువంటిది ఎవరికి? కేవలం క్షత్రియులకే కదా నిర్దేశింపబడింది. వేదం ఆ విధంగానే చెబుతోంది కదా. అందువల్ల స్వయంవరంలో విప్రుడికి అసలు అధికారమే లేదు కదా. అటువంటిది ఈ విప్రుడు ఈ రాజకన్యను స్వయంవరంలో ఎట్లా స్వీకరిస్తాడు? అథవా యది కన్యేయం నచ కించిద్ బుభూషతి అగ్నావేనాం పరిక్షిప్య యామరాష్ట్రాణి పార్థివాహ. ఒకవేళ ఈ కన్య కనుక రాజులవన్నీ కూడా భరించకపోతే మనం ఏం చేద్దాం అంటే ఈమెను కూడా అగ్నిలో పడవేసి మన దేశాలకు మనం పోదామన్నారు. బ్రాహ్మణో యది చాపల్యా లోభాద్వా కృతవానిదం విప్రియం పార్థవేంద్రాణం నైషవధ్యక కథంచన. అయితే ఒక్క నీతిని మట్టుకు వీళ్ళు గ్రహించారు. ఏమిటయ్యా అంటే ఈ బ్రాహ్మణుడితో చాపల్యం చేతనో లోభం చేతనో రాజులకి అప్రియం చేయాలని ఈ స్వయంవరంలో పాల్గొని ఉంటాడు. అయినప్పటికీ కూడా రాజుల చేత బ్రాహ్మణుడు వధింపదగినటువంటి వాడు కాదు కాబట్టి ఇతన్ని మనం ఏమి వధించవలసిన అవసరం లేదు. బ్రాహ్మణార్థం హినో రాజ్యం జీవితం హివసూనిత పుత్రపౌత్రం చేయచ్చాన్య తస్మాకం విద్యతే ధనం. మన యొక్క రాజ్యం కానీ, మన యొక్క జీవితం కానీ, మన యొక్క సంపద కానీ, పుత్రపౌత్రాదులు కానీ, ఇవన్నీ కూడా ఈ ధనాలు కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణుల కోసమే కదా. అందువలన ఈ బ్రాహ్మణుడిని మనం ఏం తప్పక్కర్లేదు. అవమాన భయాచ్చైవ స్వధర్మస్య చ రక్షణ స్వయంవరాణామన్యేషాం మా భూదేవం విధాగతి. అయితే ఈ అవమాన భయం వలన కానీ, తమ యొక్క ధర్మాన్ని రక్షించడం వలన కానీ స్వయంవరానికి వచ్చేటువంటి రాజులకి ఎవరికి మరొకసారి ఇటువంటి అవమానం జరగకుండా ఉండాలి అంటే, ఇటువంటి గతి పట్టకుండా ఉండాలి అంటే మనం ఏదో ప్రతిక్రియ చెయ్యాలి. ఇత్యుక్త్వా రాజశార్దూలాః హృష్టాః పరిఘభాహవః ద్రౌపదం తు జిఘాంసంతః సాయుధాః సముపాద్రవం. ఇలా అనుకున్నట్ట రాజులందరూ కూడా పరస్పరము అలా మాట్లాడుకున్నారు. ఉత్సాహంతో ఆ ద్రౌపదుడిని సంహరిద్దామని దండయాత్ర చేసినట్టుగా వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకుని బయలుదేరట. తాన్ గృహీత శరానాసాన్ క్రుద్ధాన్ ఆపతతో బహూన్ ద్రౌపదో వీక్ష సంత్రాసాద్ బ్రాహ్మణాన్ శరణం గతః. అయితే ధనుర్బాణాలు ధరించి కోపంతో ఎంతమంది రాజులందరూ ఒక్కటై మీద పడేటప్పటికీ ద్రౌపదుడికి కూడా భయమేసేట. భయమేసి బ్రాహ్మణుల్ని శరణు కోరేట. వేగేన ఆపతతసాంస్తు ప్రభిన్నాని వారణాన్ పాండుపుత్రో మహేశ్వాసో ప్రతియాతావరిందమౌ. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు? మదించిన ఏనుగుల మీద పడిపోతున్నారు ఆ రాజులందరూ కూడా. అటువంటి ఆ రాజుల్ని మంచి గొప్ప ధనుర్ధారులైనటువంటి భీమార్జునులు ఇద్దరు కూడా ఎదురించి వాడిని అడ్డుకున్నట్ట. తతః సముత్పేతు ఉదాయుధాస్తే మహీక్షితో బద్ధ గోధాంగుళిత్రాః జిఘాంసమానాః కురు రాజపుత్రౌ అమర్షయంతో అర్జున భీమసేనవు. అయితే ఆ రాజులందరూ కూడా చక్కగా కవచాలు శిరస్త్రాణాలు ధరించినటువంటి వాళ్ళై ఆయుధాలు తీసుకుని భీమార్జునుల్ని సంహరిద్దామని వాళ్ళనే పడ్డారు. తతస్తు భీమో అద్భుత భీమ కర్మ మహాబలో వజ్ర సమాన సారః ఉత్పాట్య దోర్భ్యాం ద్రవమేక వీరః నిష్పత్రయామాస యథా గజేంద్రః. వెంటనే చూసాడు, అలా మీద పడుతున్నటువంటి రాజసమూహాన్నంతటిని చూసాడు. మహాబలుడైనటువంటి భీముడు వజ్ర సమానమైనటువంటి బలంతో ఒక గజేంద్రుడు ఏ విధంగా అయితే ఒక వృక్షాన్ని ఇట్లా పెకలిస్తాడో అట్లా ఒక పెద్ద మహావృక్షాన్ని పెకలించి దాని యొక్క ఆకులన్నీ కూడా చూసి తం వృక్షమాదాయ రిపు ప్రమాధి దండీవ దండం పితృరాజ ఉగ్రం తస్థౌ సమీపే పురుషర్షభస్య పార్థస్య పార్థ పృథు దీర్ఘబాహు. ఆ శత్రు సంహారుడైనటువంటి భీముడు దండాన్ని ధరించినటువంటి యమధర్మరాజులాగా చాలా ఉగ్రంగా ఉన్నట. నరోత్తముడైనటువంటి అర్జునుడి సమీపంలో ఆ చెట్టును పట్టుకుని ఆ దీర్ఘములైనటువంటి భుజాలు కలిగినటువంటి భీముడు నిలబడ్డట. తత్ప్రేక్ష్య కర్మాతి మనుష్య బుద్ధి జిష్ణు సహి భ్రాతురచించ కర్మ విశిష్మయే చాపి భయం విహాయ తస్థౌ ధనుర్గృహ్య మహేంద్ర కర్మ.
ఇటువంటి మానవాతీతమైనటువంటి తెలివి కలిగినటువంటి అర్జునుడు భీముని యొక్క అద్భుతమైనటువంటి పనిని చూశాడు. చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కానీ అతనికి భయం ఏమీ కలగలేదు. అందువల్ల భయం లేకుండా తాను కూడా ధనుస్సు ధరించినటువంటి వాడై ఇంద్రుడిలాగా నిలిచేట. తత్ప్రేక్ష కర్మాతి మనుష్య బుద్ధి జిష్ణోహ సహ భ్రాతురచించ కర్మ దామోదరో భ్రాతరముగ్ర వీర్యం హలాయుధం వాక్యమిదం భభాషే. అయితే ఈ భీమార్జునులు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే మానవాతీతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళలా శోభిస్తున్నారట. అటువంటి వాళ్ళని ఊహించడానికి కూడా శక్యం కానటువంటి కృత్యాలు చేసేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని కృష్ణుడు చూశాడు. చూసి ఉగ్ర పరాక్రముడైనటువంటి బలరాముడితోటి ఈ విధంగా అంటున్నాడు. సయేష సింహర్షభ ఖేలగామి మహద్ధను కర్షతి తాళ మాత్రం యేషోర్జునో నాత్ర విచార్యమస్తి యజ్ఞస్మి సంకర్షణ వాసుదేవ. సింహంలాగా వృషభంలాగా విలాసంగా గంభీరంగా నడుస్తున్నటువంటి తాటి చెట్టు అంత విల్లును పట్టుకున్నటువంటి వాడు ఉన్నాడు చూసావా, అతడేనయ్యా అర్జునుడు, సందేహం లేదు బలరామా. యస్వేష వృక్షం తరసావబధ్య రాజ్ఞాం నికారే సహసా ప్రవృత్త మృగోదరాన్నాన్యైతదత్య కర్తుం సమర్థ సమరే పృథివ్యాం. అలాగే ఒక్కసారిగా కోపంతో అంత పెద్ద మహావృక్షాన్ని పెళ్ళగించి పట్టుకుని రాజుల్ని ఎదిరించడానికి సాహసంగా నిల్చున్నాడు చూసావా, అతడు భీమసేనుడయ్యా. ఈ భూమి మీద ఇటువంటి భయంకరమైనటువంటి కృత్యాన్ని చేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే అతడు భీమసేనుడేనయ్యా అని చెప్పాడు. యోసౌ పురస్తాత్ కమలాయతాక్ష తనుర్మహాసింహగతిర్వినీత గౌరప్రలంబోజ్వల చారుఘోణ వినిసృత సోచ్యుత ధర్మపుత్ర. ఇంత ముందర ఇక్కడ విశాలమైనటువంటి కన్నులు కలిగి సింహం లాంటి శరీరము నడకతో కూడి వినయంగా కూర్చున్నాడు చూసావా, పచ్చగా తెల్లగా ఉండి పొడవుగా ఉన్నాడు చూసావా, అందమైనటువంటి నాసిక కలిగినటువంటి వాడు ఉన్నాడు చూసావా, ఇప్పుడు వెళ్ళిపోయాడు, అతడే ఆ ధర్మరాజయ్యా. యౌతౌ కుమారావివ కార్తికేయౌ ద్వావస్వినేయావితి మే వితర్కః ముక్తాహి తస్మాద్యతు వేష్మదాః మయా శ్రుత పాండుసుత పృథాచ. అలాగే ఆ ధర్మరాజు విడిపోతుంటే అతని పక్కన అటు ఇటుగా ఉన్నారు చూసావా, వాళ్ళిద్దరూ నకుల సహదేవులని నేను అనుకుంటున్నాను. లాక్షాగృహ దహనం తర్వాత పాండవులు కుంతి ఎలాగో అలాగ బయటపడ్డారు అని నేను విన్నాను. అందువల్ల వీళ్ళందరూ కూడా పాండవులే. యథా నృప పాండవమాది మధ్యే తం ప్రాబ్రవీత్ చక్రధరో హలాయుధం బలం విజానాన్ పురుషోత్తమస్తదా న కార్యమార్యేణ చ సంభ్రమస్త్వయా. ఈ రాజులందరూ యుద్ధంలో అర్జునుడితోటి ఏమన్నారో ఆ విషయాలన్నీ కూడా కృష్ణుడు బలరాముడితో చెప్పాడు. కృష్ణుడికి అర్జునుడి యొక్క బలం తెలుసు కాబట్టి అతడు బలరాముడితోటి నువ్వేం కంగారు పడకయ్యా అని చెప్పాడు. భీమానుజో యోధయితుం సమర్థ ఏకో హి పార్థ ససురాసురాన్ బహూన్ అలం విజేతుం కిము మానుషాన్ నృపాన్ సాహాయ్యమస్మాన్ యది సవ్యసాచి సవాంఛతి స్మ ప్రయతామ వీర పరాభవ పాండుసుతేన చాస్తి. అంతేకాదు అర్జునుడు ఒక్కడు చాలు, మొత్తం దేవదానవులందరూ ఎదురుపడి నిలిచినప్పటికీ కూడా వాళ్ళందరినీ సంహరించడానికి అర్జునుడికి ఒక్కడు చాలయ్యా, పరాక్రమం కలిగినటువంటి వాడు, అతడు ఒక్కడే మొత్తం అందరినీ జయించగలడు. ఇటువంటి మానవ మాత్రులు వీళ్ళు, ఈ రాజుల లెక్క అతడికి. ఒకవేళ అర్జునుడే కనుక మనని సాయం అడిగితే కనుక చేద్దాం, అయినా పాండుపుత్రుడికి పరాజయం ఏంటయ్యా, అసలు ఎప్పుడూ కలగదు అన్నాడు కృష్ణుడు. తమబ్రవీన్ నిర్జలతో యదాభ హలాయుధోనంతరజం ప్రతీత ప్రీతోస్మి దృష్ట్వా హి పితృష్వసారం పృథాం విముక్తాం సహ కౌరవాగ్రై. అప్పుడు నీరు లేనటువంటి మేఘల్లా ఉన్నటువంటి బలరాముడు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు,
మన మేనత్తయ్య కుంతి కొడుకులతో సహా లాక్షాగృహం నుండి బయటపడిందని తెలిసి నాకు చాలా ఆనందం కలిగిందయ్యా. ఏమైపోయారో పాండవులు, ఆ కుంతీదేవి ఇలా దుర్మరణం పాలయ్యారు అని అందరూ చెప్పుకుంటుంటే చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అని బలరాముడు శ్రీకృష్ణుడితో తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి కృష్ణవాక్యే 88-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో స్వయంవర ఉపపర్వంలో కృష్ణవాక్యము అనేటువంటి 188వ అధ్యాయం అయింది. 189వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజుతోటి, ఓ జనమేజయ మహారాజా, అదినాని విధన్వంత కరకాంసద్విరషభా ఊజుస్తే భిన్న కర్తవ్యా వయం యోస్యామహే పరాన్. ఆ బ్రాహ్మణులందరూ కూడా వెంటనే తమ కృష్ణాజలాలు కమండలాలు విసురుతూ, మేము కూడా శత్రువులతో యుద్ధం చేస్తామయ్యా, మీరేం భయపడక్కర్లే, మీకు అందరికీ మేము సహాయంగా కూడా ఉంటాము అంటూ ఆ అర్జునుడికి భీముడికి కూడా వత్తాసు పలుకుతూ ఆ బ్రాహ్మణులందరూ చెప్పారట. చెబితే వాళ్ళతోటి తానేవం వదతో విప్రాన్ అర్జున ప్రహసన్నివ ఉవాచ ప్రేక్షగా భూత్వా యూయం తిష్టత పార్శ్వతః. అలా అంటున్నటువంటి ఆ బ్రాహ్మణులు చూసి అర్జునుడు నవ్వుతూ, మీరేం భయపడకండి అయ్యా, మీరు ప్రేక్షకులుగా నా పక్కన నిలబడండి చాలు, మేము చూసుకుంటాం ఈ వ్యవహారము అని అన్నాడు. అహం ఏనాన్ అజిహ్మాగ్రై శతసో వికిరణ్ శరై వారయిష్యామి సంక్రుద్ధాన్ మంత్రైరాసి విషానివా. బుస కొడుతూ మీద పడేటువంటి పాముల్ని మంత్రం చదివితే ఏ విధంగా అయితే వెనక్కి వెళ్తాయో అలాగే ఈ మీద పడేటువంటి రాజులందరినీ కూడా వాడి అయినటువంటి బాణాలు ప్రయోగించి నేను నివారిస్తానయ్యా. ఇది తద్ధనురానమ్య శుల్కావాప్తం మహాబల భ్రాత్రా భీమేన సహిత తస్థౌ గిరివాచల. ఈ విధంగా మహాబలుడైనటువంటి అర్జునుడు వాళ్ళతో చెప్పినటువంటి వాడై తనకి ఆ స్వయంవరంలో శుల్కంగా పొందినటువంటి ఆ ధనుస్సును పట్టుకున్నాడు. ఆ ధనుస్సును వంచి భీమునితో కూడినటువంటి వాడై చలనం లేనటువంటి ఒక పర్వతంలా నిలిచేట. తతః కర్ణముఖాన్ దృష్ట్వా క్షత్రియాన్ యుద్ధ ధర్మదాన్ సంపేతతురభీతౌ తౌ గజో ప్రతిగజా వివా. 2 ఏనుగుల మీద ఏనుగుల గుంపు మీద పడ్డట్టుగా ఈ భీమార్జునులిద్దరూ కూడా రాజ సమూహం మీద పడ్డారట. ఆ కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరి మీద కూడా దండయాత్ర చేస్తున్నారు. ఊచుశ్చ వాచ పరుషాహతే రాజానో యుయుత్సవ ఆహవేహి ద్విజస్యాపి వధో దృష్టో యుయుత్సత. ఆ యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా పరుషంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మనం బ్రాహ్మణుల్ని తప్పకూడదు అని అనుకున్నాము. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు ఏదో చేపల జంతో ఈ స్వయంవరంలో పాల్గొన్నాడు కాబట్టి అతను మన శత్రువు కాదు, కేవలము ఈ ద్రౌపదుడు అతని కుమారుడు ఈ ద్రౌపది మనకి శత్రువులు, వీళ్ళనే చంపేద్దామని అనుకున్నాము. కానీ యుద్ధంలోకి వచ్చినటువంటి బ్రాహ్మణులను కూడా మనం చంపవచ్చయ్యా, తప్పేం లేదు, అందువల్ల వీళ్ళని కూడా చంపేద్దాము అనుకున్నట్ట. ఇత్యేవ ముక్త్వా రాజానః సహసా దుద్రుభుర్ద్విజాన్ తతకర్ణో మహాతేజా జిష్ణుం ప్రతియౌరణే. ఈ విధంగా రాజులందరూ కూడా ఆ బ్రాహ్మణులను పారద్రోలేరు, మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా. ఇంతలో గొప్ప తేజోవంతుడైనటువంటి కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధార్థీ వాసితా హేతో గజ ప్రతిగజం యథా భీమసేనం యయో శల్య మద్రాణామీశ్వరో బలి. అయితే కర్ణుడు అర్జునుడిని ఎదిరించడానికి ముందరకొచ్చాడు. అక్కడ ఉండేటువంటి మద్రరాజు అయినటువంటి శల్యుడు భీముడిని ఎదిరించడానికి ముందరకు వచ్చేట. ఒక ఆడ ఏనుగు కారణంగా ఒక ఏనుగు మరో ఏనుగుతో పోరాడినట్టుగా వీళ్ళు ఈ భీమార్జునులతోటి పోరాటం చేస్తున్నట్ట. దుర్యోధనాదయ సర్వే బ్రాహ్మణై సహ సంగతా మృదుపూర్వమయత్నేన ప్రత్యయుధ్యం స్తదాహవే. ఆ యుద్ధంలో ఆ దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణులతోటి అప్రయత్నంగా మృదు
మృదువుగా యుద్ధం చేశాట. తతో అర్జున ప్రత్యవిధ్యత్ ఆపతంతం శతైశ్వరై కర్ణం వైకర్తనం శ్రీమాన్ వికృష్య బలవద్ధను. వెంటనే అర్జునుడు తన ధనుసుని ఎక్కుపెట్టి బాగా లాగి మీద పడుతున్నటువంటి కర్ణుడిని వాడి బాణాలతో కొట్టేట. తేషాం శరాణాం వేగేన శితానాం తిక్మ తేజసాం విముహ్యమానో రాధేయ యత్నాత్మనుధావతి. అయితే తీక్ష్ణమైనటువంటి తేజస్సుతోటి వస్తున్నటువంటి ఆ బాణాలని, ఆ బాణాల యొక్క వేగాన్ని సహించలేకపోయేట ఆ కర్ణుడు. అయినప్పటికీ కూడా అతి కష్టం మీద దాన్ని ఎదుర్కొంటూ అర్జునుడిని ఎదురిస్తున్నాడు. తావుభావప్యనిర్దేశ్యౌ లాఘవాజ్యేతాంబరౌ అయుధ్యేతాం సుసంరబ్ధౌ అన్యోన్య విజిగీషిణౌ. వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి వాళ్ళంటే కర్ణార్జునులిద్దరూ కూడా పరస్పరము కూడా మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇద్దరూ కూడా ధనుర్విద్యలో ఆరుతేరినటువంటి వాళ్ళు. ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టు సాధించాలి, విజయం పొందాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు. అలాగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారట. కృతే ప్రతికృతం పశ్య పశ్య బాహుబలంచమే ఇది సూరార్ధవచనై ఆభశేతాం పరస్పరం. ఇదిగో నీ బాణానికి నా సమాధానం అంటున్నట్ట. నా బాహుబలం ఎలాంటిదో చూడంటున్నట్ట. ఇలా ఆ యుద్ధంలో మాట్లాడుకునేటువంటి వీరవచనాలు మాట్లాడుతూ ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు. తతో అర్జునస్య భుజయో వీర్యమప్రతిమం భువి జ్ఞాత్వా వైకర్తన కర్ణ సంరబ్ధ సమయోధయత్. ఆ అర్జునుడి యొక్క భుజ పరాక్రమము ఈ భూమి మీద సాటి లేనటువంటిది అని గ్రహించాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు కోపంతో ఎల్లాగో అలా అర్జునుని మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో క్రోధంతో యుద్ధం చేస్తున్నట్ట. అర్జునేన ప్రయుక్తాంస్తాన్ బాణాన్ వేగవతస్తదా ప్రతిహత్యననాదోచ్చై సైన్యాని తదపూజయన్. ఆ అర్జునుడు ప్రయోగించినటువంటి వేగవంతమైనటువంటి బాణాలని కర్ణుడు ఖండిస్తున్నాడు. ఖండించి బిగ్గరగా అరుస్తున్నాడు. దాన్ని సైనికులందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అప్పుడు కర్ణుడు చెబుతున్నాడు, ఈ విధంగా అన్నాడు: తుష్యామితే విప్రముఖ్య భుజవీర్యస్య సంయుగే అభిషాదస్య చైవాస్య శస్త్రాస్త్ర విజయస్య చ. ఓ విప్రుడా, యుద్ధంలో నీ యొక్క పరాక్రమానికి నేను చాలా సంతోషిస్తున్నానయ్యా. ఇంకా ఇతడు అర్జునుడు అనేటువంటి విషయం పాపం కర్ణుడికి తెలవదు. అందువలన ఓ బ్రాహ్మణోత్తమా, నీ యొక్క భుజ పరాక్రమానికి సంతోషిస్తున్నాను. నువ్వు దుఃఖం చెందకుండా శస్త్రాస్త్రాలతో విజయం పొందుతున్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. కింత్వం సాక్షాత్ ధనుర్వేద రామో వా విప్రసత్తమ అథ సాక్షాత్ హరిహయ సాక్షాద్వా విష్ణురచ్యుత. నువ్వు సాక్షాత్తు ఆ ధనుర్వేదవేత్త అయినటువంటి పరశురాముడివా, లేకపోతే ఇంద్రుడివా, లేకపోతే సాక్షాత్తు ఉపేంద్రుడివా? ఆత్మ ప్రచ్ఛాదనార్థం వై బాహువీర్యముపాశ్రిత విప్రరూపం విధాయేదం మన్యేమాం ప్రతివిద్యసే. నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండవు. ఎందుకంటే బ్రాహ్మణుడికి ఇటువంటి పరాక్రమం ఉండదు. నువ్వు తప్పనిసరిగా నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుని కేవలం విప్రరూపం ధరించి బాహుపరాక్రమంతో నాతో ప్రతియుద్ధం చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. నహి మాం ఆహవే క్రుద్ధం అన్య సాక్షాత్ సచీపతే పుమాన్ యోధయితుం శక్త పాండవాద్వా కిరీటినః. కోపంతో కనుక నేను యుద్ధం చేస్తే నన్ను ఎదిరించాలంటే సాక్షాత్తు ఇంద్రుడేనా అయి ఉండాలి, లేకపోతే అర్జునుడేనా అయి ఉండాలి తప్ప మరొకటి ఎవ్వడూ కూడా నన్ను యుద్ధంలో ఎదిరించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు లేరు. తమేవం వాదినం తత్ర ఫాల్గుణ ప్రత్యభాషత నాస్మి కర్ణ ధనుర్వేద నాస్మి రామ ప్రతాపమాన్ అని అనేటప్పటికీ ఆ కర్ణుడితో అర్జునుడు అంటున్నాడు, ఓ కర్ణ, నేను ఆ ధనుర్వేత్త ప్రతాపవంతుడైనటువంటి పరశురాముడిని కాదయ్యా. బ్రాహ్మణోస్మి యుధాం శ్రేష్ఠ సర్వశస్త్రభృతాంబర బ్రాహ్మే పౌరందరే శాస్త్రే నిష్ఠితో గురుశాసనాత్ స్థితోస్మి అద్య రణే దేతం త్వాం వై వీరో స్థిరో భవ. యుద్ధంలో శ్రేష్టమైనటువంటి అస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి ఒక బ్రాహ్మణుడు నేను. బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రము నిష్ఠగా గురూపదేశంతో నేను పొందానయ్యా. నిన్ను జయించడానికి ఈ యుద్ధంలో నేను నిలబడ్డాను. వీరుడు అయితే కనుక నువ్వు స్థిరంగా ఉండి యుద్ధం చేయవయ్యా అన్నాడు.
ఏవముక్తస్తు రాధేయ యుద్ధాత్ కర్ణోన్యవర్తత బ్రాహ్మం తేజస్తదా జయ్యం మన్యమానో మహారథ. అర్జునుడు ఇలా ఎప్పుడైతే అనేడో అప్పుడు వెంటనే ఆ కర్ణుడు తెలుసుకున్నాడు, ఈ బ్రహ్మ తేజస్సు జయించడానికి శక్యం కాదు అనేటువంటి విషయం అర్థమైంది. ఎందుకంటే అతని పరాక్రమాన్ని తట్టుకోలేకపోతున్నాడు అని తెలుసుకున్నటువంటి వాడే ఆ యుద్ధాన్ని నుండి మెల్లగా వెందిరిగేట. అపరస్మిన్ వనోద్దేశే వీరవు శల్యబృకోదరో బలినో యుద్ధ సంపన్నో విజయాచ బలేన చ అన్యోన్యమాహ్వయంతౌ తౌ మత్తా వివ మహాగజో. అయితే మరో చోట భీముడితోటి శల్యుడు తలపడ్డాడు. ఆ శల్యుడికి భీమసేనుడికి మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతోంది. ఇద్దరు కూడా బలవంతులే, యుద్ధం బాగా తెలిసినటువంటి వాళ్ళు, విద్యా బలము రెండు పుష్కలంగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆహ్వానించుంటూ రెండు ఏనుగులు పోరాడుతున్నట్టుగా అలా పోరాడుతున్నట్ట. ముష్టిభి జానుభిశ్చైవ నిఘ్నంతా వితరేతరం ప్రకర్షణాకర్షణయో అభ్యాకర్ష వికర్షణై అన్నారు. వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారట? ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. పిడికిళ్లతోటి మోకాళ్ళతోటి ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటున్నారట, లాక్కుంటున్నారట, విసురుకుంటున్నారట, తోసుకుంటున్నారట, పీక్కుంటున్నారట. ఈ విధంగా వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆచకర్షతుర్ అన్యోన్యం ముష్టిభిశ్చాసి జగ్నతు తతశ్చటచట శబ్ద సుఘోరో హ్యభవత్తయో. ఒకరినొకరు ఇలా లాక్కుంటుంటే, పిడికిళ్లతో పొడుచుకుంటుంటే భయంకరంగా ఛట ఛట అంటూ ధ్వని వస్తుందట. పాషాణ సంపాతన భయప్రహారైరభిజగ్నతు ముహూర్తంతో తదాన్యోన్యం సమరే పర్యకర్షతాం. అంతేకాకుండా పెద్ద బండరాయి పడితే ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వస్తుంది. అలాగే ఇద్దరు దెబ్బలతోటి పరస్పరం కొట్టుకుంటున్నారు. ఇలాగ కొంతసేపు వాళ్ళు యుద్ధం చేశారు. తతో భీమ సముక్షిప్య బాహుభ్యాం శల్యమాహవే అపాతయత్ కురు శ్రేష్ఠ బ్రాహ్మణ జహసుస్తథా. దాంతో ఇంక భీమసేనుడికి చాలా కోపం వచ్చింది, ఉగ్రుడయ్యాడు. అయ్యి తన రెండు చేతులతోటి ఈ శల్యుడిని పైకి ఎత్తి నేల మీద గట్టిగా కొట్టేట. అలా చేసేటప్పటికి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ భీముడి యొక్క పరాక్రమం చూసి నవ్వుకున్నట్ట, ఆ శల్యుడి యొక్క పరాభవం చూసి. తత్రాశ్చర్యం భీమసేన చకార పురుషర్షభ యచ్చల్యం పాతితం భూమౌ నావధీద్ బలినం బలి. ఇందులో ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ శల్యుడిని అంతలా కింద పడేసి కొట్టాడు, కానీ చంపలేదు భీముడు. పాతితే భీమసేనేన శల్యే కర్ణే చ శంకితే శంకితాః సర్వరాజానః పరిబభృర్మృకోదరం. ఈ భీమసేనుడిని శల్యుడి నేలకేసి కొట్టేసరికి శల్యుడికి కర్ణుడికి కూడా చాలా అనుమానం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రాజులందరూ కూడా భీముడిని చుట్టుముట్టారు. ఊచుశ్చ సహితాస్తత్ర సాధ్విమో బ్రాహ్మణర్షభో విజ్ఞేయాతాం క్వజన్మానో క్వనివాసో తథైవచ. వెంటనే రాజులందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగట, మీరు బ్రాహ్మణులు అయ్యి ఉండరు, ఈ విప్రోత్తములు ఇద్దరు కూడా సాధువులు, వీళ్ళు ఎవరి పుత్రులు ఎక్కడ ఉంటారో తెలుసుకోండి, అసలు వీళ్ళు బ్రాహ్మణులు ఎంత పరాక్రమం కలిగి ఉన్నారు అంటే కనుక వీళ్ళు ఏదో ప్రచ్ఛన్న వేషాలతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ విషయం కనుక్కోండి అన్నట్ట. కోహి రాధాసుతం కర్ణం శక్తో యోధయితుం రణే అన్యత్ర రామా ద్రోణాద్వా పాండవాద్వా కిరీటిన. అంతటి పరాక్రమము కలిగినటువంటి కర్ణుడిని యుద్ధంలో ఎదిరించేటంటే వాడు పరశురాముడేనా అవ్వాలి, ద్రోణాచార్యుడేనా అవ్వాలి, అర్జునుడేనా అవ్వాలి తప్ప మరొకళ్ళు ఎవరు కాదు. కృష్ణాద్వా దేవకీ పుత్ర కృపాద్వాపి శరద్వతః కోవా దుర్యోధనం శక్త ప్రతియోధయితుం రణే. అలాగే కృష్ణుడు కానీ కృపుడు కానీ తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా దుర్యోధనుడి యుద్ధంలో నిలవగలిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. తథైవ మద్రాధిపతం శల్యం బలవతాంబరం బలదేవా ధృతే వీరాత్ పాండవాద్వా వృకోదరాత్. వీరా దుర్యోధనాద్వాన్య శక్త పాతయితుం రణే క్రీతామవహారో అస్మాత్ యుద్ధాత్ బ్రాహ్మణ సంవృతాత్. అలాగే మద్రరాజు ఉన్నాడంటే మహాబలవంతుడు శల్యుడు. ఇతన్ని యుద్ధంలో పడగొట్టాలి అంటే బలరాముడు పడగొట్టగలడు, లేదా భీముడు పడగొట్టగలడు, లేదా దుర్యోధనుడు పడగొట్టగలడు. మిగిలినటువంటి ఇతరులకి ఎవరికి కూడా సాధ్యం కాదు. అందువలన ఈ బ్రాహ్మణులతోటి యుద్ధాన్ని ముగించండి అన్నారు. బ్రాహ్మణాహి సదారక్ష్యాః సాపరా
అపరాధాపి నిత్యదా అధైవానుపలభ్యేహ పునర్యోత్స్యామ హృష్టవత్. అపరాధం చేసినప్పటికీ కూడా బ్రాహ్మణులు నిత్యము రక్షింపదగినటువంటి వాళ్ళుగా శృతి చెబుతోంది. అందువలన మనము వాళ్ళని ప్రసన్నులను చేసుకుని మళ్ళీ కావాలంటే వాళ్ళతో మనం సంతోషంగా యుద్ధం చేద్దాం, కానీ ఇప్పుడు ప్రస్తుతం ముగించండి అన్నారు. తాం స్థథావాదిన సర్వాన్ ప్రసమీక్షితీశ్వరాన్ అధాన్యాన్ పురుషాంశ్చాపి కృత్వా తత్కర్మ సంయుగే. అలా అంటున్నటువంటి ఆ రాజుల్ని మిగిలినటువంటి వాళ్ళందరూ చూశారు. యుద్ధంలో వాళ్ళ పరాక్రమాన్ని చూసి భీమార్జునులు అందరూ కూడా ప్రసన్నులయ్యారు. వాళ్ళిద్దరూ కూడా వైశంపాయనుడు ఇంకా చెబుతున్నాడు జనమేజయుడితోటి, తత్కర్మ భీమస్య సమీక్ష కృష్ణ కుంతీసుతౌ పరిశంకమాన నివారయామాస మహీపతిం స్థాన్ ధర్మేణ లబ్ధేత్యనునీయ సర్వాన్. ఓ జనమేజయ మహారాజా, ఆ భీముడి యొక్క అద్భుతమైనటువంటి కృత్యాన్ని చూసి వాళ్ళిద్దరూ కుంతీసుతులని ఊహిస్తున్నటువంటి కృష్ణుడు ఆ రాజుల్ని ధర్మపూర్వకంగా లభించింది ఈమె ఈ స్వయంవరంలో వీళ్ళకి. అందువలన మీరు యుద్ధం చేసే ప్రయోజనం ఏమిటయ్యా, మీరు యుద్ధాన్ని నివారించండి అని కృష్ణుడు కూడా వాళ్ళతో చెప్పాడు. ఏవంతే వినివృత్తాస్తు యుద్ధాద్ యుద్ధ విశారదాహ యథావాసం యయుస్సర్వే విస్మితాహ రాజసత్తమాహ. ఈ విధంగా నివారింపబడినటువంటి వాళ్ళై యుద్ధ విశారదులైనటువంటి రాజులందరూ కూడా ఆ కృష్ణుడి మాట విన్నటువంటి వాళ్ళే యుద్ధం ముగించి తమ తమ నివాసాలకు వెళ్ళారు. స్వస్తి.